ఆశీర్వాద ప్రార్థన ఇంతవరకు వెళ్ళడం మంచిది. ఒకే సమయాన్ని జీవన దగ్గరికి అప్పగిస్తాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. అలాగే ముఖ్యంగా దైవ సేవకులకు నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఆర్కెస్ట్రా వారికి, రామకృష్ణ వారికి, అలాగే వచ్చిన బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు, శ్రేయభిలాషులందరికీ, విశ్వాసులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ ఆరాధన జరగడానికి వాతావరణం కారణాన్ని బట్టి జనవరిలో పెడదామని అనుకున్నాం. కానీ దేవుని మహాకృపను బట్టి ఈ డిసెంబర్లోనే 18వ తారీఖున ఏర్పాటు చేయాలని మొట్టమొదటిగా పాస్టర్ గారు అన్నారనమాట. అయితే నాకైతే అసలు ఇష్టం లేదు. కానీ నేను అనుకున్నాను, ప్రభా మరి ఈ సంవత్సరం అయితే పిన్ని అబ్రహాం గారిని పిలుద్దామని అనుకుంటున్నాను. ఆయన కానీ ఒకవేళ 18వ తారీఖున ఖాళీ ఉన్నదనంటే, ఖాళీ ఉన్నదనంటే పిల్లలు ఖాళీగా ఉన్నదని ఆయన చెప్తే వస్తానంటే అదే దేవుని చిత్తం అని నేను అనుకుని కింద ప్రార్థన చేసి పైకి వెళ్ళి ప్రార్థన చేసుకున్న తర్వాత ఫోన్ చేయాలనిపించిందండి. ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసిన తర్వాత దైవజనులు ఆయన చెప్పిన మాట, నోటి నుండి వచ్చినటువంటి మాట ఫోన్లోనైనా కానీ నాకు ఆ సమయంలో దేవుడే మాట్లాడినట్టు అనిపించింది. ఖాళీ ఉందండి ఆ డేటు అని చెప్పి పుస్తకం చూసుకున్న తర్వాత చెప్పారు ఖాళీ ఉందని వస్తాను. ఓకే, దేవుని మహాకృపను బట్టి అదే నేను ఆ రీతిగాని పిల్లరా నేను ఒక విషయం చెప్తున్నాను మీకు. ఎప్పుడైనా సరే దైవ వాక్యాన్ని చెప్పేటువంటి దైవజనుని మాటకు మనం విధేయత చూపిస్తే, అక్కడ నుండి మన పనులన్నీ ప్రారంభించుకుంటే గొప్ప విజయాన్ని పొందుకుంటాం. తప్పని కొడుకు దేవున్నామని మహింపరుద్దామా? హల్లెలూయా. మనం ఏదైనా కార్యక్రమం చేయాలనుకుంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టే ముందుకెళ్ళాలనుకుంటాం. పరిస్థితులను బట్టి కాదు, కానీ దైవ సేవకుని మాటను బట్టి, దేవుని లేఖనాన్ని బట్టి ముందుకెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. మరి ఆ రీతిగా జరిగిన దాన్ని బట్టి నిజంగా నిన్నంతా వర్షం, నేను చాలా చోట్ల చాలా గట్టిగా వచ్చింది. చాలా మంది ఫోన్ చేసి, పాస్టర్ గారు క్రిస్మస్ ఆరాధన ఉన్నదా లేదా మానేనంటారా? అసలు నేను నిన్న కొంతమందికి వెళ్ళేటప్పుడు తడుస్తూ వెళ్ళి అమ్మ రేపు క్రిస్మస్ ఆరాధన రండి అని చెప్పాను అనమాట. అయితే మీరు తడుస్తూ వచ్చానని చెప్పాను. రేపు కూడా ఇవాళ తడిచాను కానీ రేపు తడని చెప్పాను. హల్లెలూయా. అలా దేవుడు తన మహాకృపను బట్టి ఈ రీతిగా దేవుడు జరిగించాడు. సర్వసాధారణంగా మనకి చిన్న మాట చెప్పి ముగిస్తాను. మరి మొన్న 9వ తారీఖుని కుమార్ గారు క్రిస్మస్ ఆరాధన అయిపోయింది. ఇప్పుడు మా క్రిస్మస్ ఆరాధన అయిపోయింది. రేపు 2వ తారీఖున క్రిస్మస్ ఆరాధన అయిపోయిన తర్వాత 3వ తారీఖుని మనల్ని అందరితో ఏమంటారంటే పాస్టర్ గారు ఇప్పుడు అయిపోయారని అంటారు. ఆమె హ్యాపీ కదా. నిజంగా క్రైస్తవుడికి నిజంగా వాళ్ళు అంటారు, తెలియక అంటారు, కానీ పర్లేదు అన్నా కానీ పర్లేదు. కానీ నిజంగా పిల్లరా, మా హృదయంలో ఉండే భారం, మా మనసులో ఉండే భారం, ఈ రోజున ఇక్కడ ఎంతమంది వచ్చి వెళ్ళారన్నది మాత్రమే కాదు, కానీ ఎంతమంది హృదయంలో దేవుడి వాక్యం నివసించడానికి, ముద్రించడానికి వారి హృదయాలని ఎంతమంది మనుషులను మార్చిందో అది మా ప్రాముఖ్యమైన పని. తెలిసిన వారందరూ భారం కలిగి ప్రార్థన చేయండి. దేవుని కొరకు ప్రార్థన చేస్తా, దేవుని వాక్యం చదవడం వచ్చినటువంటి వాళ్ళు కూడా దేవుని వాక్యం చదువుతూ ప్రార్థన చేయలేకపోతున్నారు చాలా మంది. కానీ బైబిల్లో ప్రార్థనలు చేసిన వారి ప్రార్థనలన్నీ ఏ విధమైనటువంటి అంశాలతో ప్రార్థన చేశారంటే, వాళ్ళ మనసు మారాలని ప్రార్థన చేశారు, మనోనేత్రాలు వెలిగించబడాలని ప్రార్థన చేశారు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలని ప్రార్థన చేశారు, వాక్య లేఖనాలను అర్థం చేసుకునే మనసు అందరికీ కావాలన్నారు, తమ సృష్టికర్త ఎవరో తెలుసుకోవాలని ప్రార్థన చేశారు, తమ సృష్టికర్తను తెలుసుకోకుండా ఉండే చీకటి హృదయాలు వెలిగించబడాలని ప్రార్థన చేశారు. అటువంటి ప్రార్థన మనం చేయడం కాదు.